శనివారం నరసాపురం మండలం వేములదీవి ఈస్ట్ గ్రామంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణ్ పర్యటించారు. వేములదీవి తుఫాన్ రక్షిత భవనంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తొలుత జిల్లా కలెక్టర్కు బుద్ధుని విగ్రహాన్ని బహుకరించారు. అనంతరం తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ నాగరాణ్ దృష్టికి తీసుకొచ్చారు. త్రాగునీరు, రోడ్లు, వారి జీవన శైలిలో పలు అంశాలను ప్రస్తావించి పరిష్కారాన్ని కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో మత్స్యకారుల జీవనశైలి, వారి నడవడిక పద్ధతులను తెలుసుకునేందుకే ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. మీ సమస్యలు, జీవనశైలి ఎదుర్కొంటున్న అంశాలను వివరించాలని గ్రామ ప్రజలను కోరారు. పలువురు మత్స్యకార నాయకులు, స్థానిక ప్రజలు తీర ప్రాంతంలో ఉంటున్న ప్రజలు అనుభవిస్తున్న జీవన శైలి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ విద్యతోనే అభివృద్ధి అని, పిల్లలను విద్యావంతులు చేసి ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు. ప్రజా సమస్యలపై పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ రూపొందించి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు మత్స్యకారులు మృతి చెందితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఏటిగట్టు పటిష్టం, మత్స్యకారుల సమస్యల పరిష్కారం, ఈ ప్రాంతంలో పేదరిక నిర్మూలన తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో డ్రైన్లు ప్రక్షాళన, వాటిపై వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. మత్స్యశాఖ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహించి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక ప్రభుత్వానికి ఇస్తామని జిల్లా కలెక్టర్ నాగరాణ్ తెలిపారు. వేటకి వెళ్తారు, ఒక రోజుకి వెళ్తారు, 2 రోజులకి వెళ్తారు, 3 రోజులకి వెళ్తారు, వారం రోజులకి సముద్రంలోకి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. మీకు ఉండే సమస్యలు ఏంటి? మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు? పిల్లలకి ఇంకా ఏ విధంగా మీకు జీవన విధానాన్ని బాగు చేయడానికి ఏం చేయొచ్చు? అంటే మీ యొక్క జీవన విధానం మీ ప్రతి అమ్మ దగ్గర, మీరు ఎవరో సముద్రంలో వెంటకెళ్ళాడు, ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి మీ నోటి నుంచి వినాలని చెప్పేసి నేను వచ్చాను. దయచేసి మీరు అందరూ కొంచెం ఒకరి తర్వాత ఒకరు లేచి విషయాలు చెప్తే నేను విని అర్థం చేసుకుంటాను. అలాగే తర్వాత పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ చెప్పచ్చు. కొంతవరకు ఎమ్మెల్యే గారు చెప్పిన చాలా విషయాలు, బట్ ఇవన్నీ కూడా మీ ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. నేను మళ్ళీ మాట్లాడతాను, మీరు అందరూ ఒకసారి స్టార్ట్. వచ్చిన విషయం ప్లీజ్ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. నేను వచ్చిన విషయం ఏంటంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ ఏంటి విషయాలు అన్నీ తెలుసుకోవడానికి అది చాలా వరకు ఫలప్రదమైంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది మాట్లాడారు ఇక్కడ విషయాల గురించి, ఇక్కడ ఫేస్ చేస్తున్న సమస్యల గురించి, ఆరోగ్యం గురించి కానీ, పిల్లల చదువుల విషయము, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం గురించి, కాలేజెస్ గురించి, తర్వాత ఇక్కడ జీవనోపాధులు, లైవ్లీహుడ్స్, ముఖ్యంగా అవసరమైన మీకు ఇన్పుట్స్ ఏం కావాలి, దానికి లోన్స్, ఇలాంటి విషయాలు. తర్వాత యాక్సిడెంట్స్ జరిగినప్పుడు దాని మీదకు తీసుకోవాల్సిన కొన్ని చర్యలు, పర్టికులర్గా కొండయ్య గారు వారి కుమారుడు కొన్ని అది సముద్రంలో ఇలా ఆయనకి అంత కష్టంలో కూడా మనం వెంటనే ప్రభుత్వం నుంచి సహాయం అందకుండా ఇంకా రకరకాల కాగితాలని చెప్పేసి సిబ్బంది పెట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సమస్యలు తర్వాత మనకి మేము వారిని పర్సనల్గా తీసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ కొక్కిలేరు డ్రైన్, ఈస్ట్ కొక్కిలేరు, వెస్ట్ కొక్కిలేరులో ఉన్న వర్క్స్, ఫ్యూజ్ రిపేర్స్ కానీ మార్చడం కానీ, దానివల్ల మీకు ఆ వాగు నుంచి వచ్చే ఇబ్బందులు కూడా కొంతవరకు అర్థమైంది. అలాగే ఇక్కడ విమెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, అంటే ఆడవాళ్ళతో రన్ అయ్యే సొసైటీస్ ఉన్నాయి, మగవాళ్ళతో రన్ అయ్యే సొసైటీస్ ఉన్నాయి. వీరందరినీ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. డిఎఫ్ఓ గారిని, ఇక్కడ ఉండే ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ని నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న సంఘాలన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేయాలి, వాటితో మీటింగ్స్ పెట్టాలి, అన్ని ఫిట్ యాక్టివిటీ అన్ని కరెక్ట్గా చేయించాలి. ఇక్కడ మన జిల్లా పీడీడీఆర్డీ గారు కూడా ఉన్నారు. మనకి జరిగే డిసిసిపి మీటింగ్లో వీరికి చిన్న చేతి వృత్తుల వారికి వెండర్స్కి ఇచ్చే లోన్స్ అన్నింటినీ కూడా మనం మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చర్చించిన విషయాలన్నీ కూడా నేను సమగ్రంగా 2-3 దఫాలు మీటింగ్స్ పెట్టుకుని ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని
సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తాము. అంటే సమస్యలు స్కూల్కి సంబంధించి కానీ, ఆరోగ్యం సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్స్ అంటే జీవనోపాధులు వీటి గురించి సమస్యలన్నీ కూడా మేము జిల్లాకి నేను జిల్లా అధికారులతో మీటింగ్స్ పెట్టుకుని అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలందరినీ కూడా చదువుకు పంపించండి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని చదువుకోవాలి. దానికి అట్లాగే మీరు సంఘం మీటింగ్స్ అన్ని చెప్పినప్పుడు, సొసైటీ మీటింగ్స్ అని చెప్పినప్పుడు మీ సైడ్ నుంచి లోపం లేకుండా మీరు జాగ్రత్తగా అటెండ్ అవ్వడం, సంఘంలో జరిగే సంభాషణలు, మీటింగ్ మినిట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వడం, ఇవన్నీ చేస్తే మనకి అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఒక్కళ్ళే బయట నుంచి ఏది పని జరగదు. అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేసుకుని సమస్యలు సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్దాము. మీ సైడ్ నుంచి, అధికారుల సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి మేము అన్నీ కూడా దీనికోసం మేము సమస్యలన్నింటినీ కూడా కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ చెప్తూ సెలవు. మొదటగా నష్టపోయేది ఎవరంటే ఈ మత్స్యకార సోదరులే. ఇవాళ తుఫాన్లు వస్తున్నాయి, వర్షాలు వస్తుంటే కూడా వస్తున్నప్పుడు మొదటగా మీరందరూ నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా ప్రత్యేకంగా మత్స్యకార సోదరుల కోసం ఎన్నో పథకాలు మరి ఆ రోజు ప్రభుత్వం పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమికి ప్రజలు ఇక్కడ అవకాశం ఇవ్వడం, దానిలో భాగంగా ప్రత్యేకంగా మత్స్యకార సోదరులకు మరి గతంలో ఏదైతే మత్స్యకార భరోసా ఉంది 10,000 రూపాయలు, 20,000 రూపాయలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది కూడా మరి త్వరలో అవే పరిస్థితి కనపడుతుంది. మేడం మేడం ఇక్కడ ప్రధానంగా త్రాగునీరు అన్నది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రతి గ్రామంలో కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఓవరాల్గా ప్రతి గ్రామంలో కూడా డ్రింకింగ్ వాటర్ చాలా ఇబ్బందికర పరిస్థితి. అదేవిధంగా మత్స్యకార సోదరులు అయితే అనుకోండి, వాళ్ళు ఏదైనా వేటకి వెళ్ళేటప్పుడు కానీ మిగతా స్టేట్స్ కంపేర్ చేసుకుంటే కనుక కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ కంపేర్ చేసుకుంటే కూడా అక్కడ ప్రభుత్వాలకు మత్స్యకార ఒక మోడర్న్ వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి. మనకు గవర్నమెంట్లో కొంత లోపం కనపడుతుంది. మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము పెడతాం. మీరు కూడా ఏంటంటే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే గత 5 సంవత్సరాలు కూడా ఒక్క సబ్సిడీ ఒక లోన్ కూడా ఇవ్వలేదు. వల్ల కానీ అదేవిధంగా బోట్స్ కానీ ఏది కూడా సబ్సిడీ రూపంలో మత్స్యకార సోదరులు ఎక్కడ వచ్చింది లేదండి. ఎవరికైతే ప్రజలందరికీ కూడా ఏదైతే సంక్షేమ పథకాలు వర్తించినాయో అయ్యే పథకాలు అందరికీ ఇచ్చారు తప్ప. కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేకంగా మత్స్యకార సోదరులకు ఆ రోజున ఆఫ్కాప్ ఫిషరీస్ బీసీ లోన్ నుంచి ఏదైనా కానీ వాళ్ళకి వల్ల కానీ వివిధ రకాలుగా కూడా బోట్లు కానీ కోల్డ్ బాక్స్లు స్టోరేజ్ చేసుకోవడానికి వివిధ రకాలుగా సహకరించని మరలా మనం కూడా మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనందరూ కూడా పూర్తిగా మత్స్యకార సోదరులందరూ కూడా అండగా ఉండే విధంగా కూడా మనం సహకరించవలసిన అవసరం ఉంది. ప్రత్యేక ఈ గ్రామానికి వస్తే మేడం హార్బర్ మనకి ప్రపోజల్ ఉందండి. ఇక్కడ గత ప్రభుత్వంలో కూడా మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు